హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను దుబాయ్‌లో ఉన్న ద వుడ్ ఆఫ్ ఆర్ట్స్ అనే యాంటిక్ ఫర్నిచర్ షాప్‌కి వచ్చాననమాట. ఈ షాప్‌లో పూజలకు మనకి కావాల్సిన ఇత్తడి పూజా సామాగ్రి, పూజా మందిరములు, ఇంకా యాంటిక్ డెకరేటివ్ ఐటెమ్స్ చాలా మంచి కలెక్షన్ ఉందనమాట. సో, ఇక్కడ పూజా మందిరములు ఎలా ఉంటాయి, ఏ కాస్ట్‌లో ఉంటాయి, ఇంకా ఇత్తడి పూజా సామాగ్రి, దీపపు కుందులు గానీ, దేవుడి విగ్రహాలు కానీ ఎంత ప్రైస్‌లో ఉంటాయి చూద్దాము పదండి. నన్ను చాలామంది వీడియోస్ చేయట్లేదేంటి ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయట్లేదని అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను కూడా మీ అందరికీ ఈ విషయం చెప్పాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను, కానీ కుదరడం లేదనమాట. అందుకే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీ అందరికీ తెలుసు కదా, నాకు ఇద్దరు అబ్బాయిలు. అయితే పెద్ద బాబు ఇప్పుడు 10th క్లాస్‌కి వచ్చాడనమాట. 9th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ నుంచే నేను వీడియోస్ కొంచెం స్లో డౌన్ చేశాను. ఛానల్ మంచిగా గ్రో అవుతున్న టైంలోనే నాకు వీడియోస్ స్లో డౌన్ చేయాల్సొచ్చింది. నాకు చాలా బాధగానే అనిపించింది. కానీ ఈ టైంలో నాకు నా సక్సెస్ కంటే పిల్లల ఫ్యూచరే ముఖ్యం అనిపించింది. అందువల్లనే ఇలా వీడియోస్‌ని లేట్‌గా పోస్ట్ చేయాల్సొస్తుంది ఫ్రెండ్స్. 10th క్లాస్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా, మనందరికీ తెలుసు కదా. దానివల్ల నేను వీడియోస్ స్లో డౌన్ చేయాల్సొచ్చింది. అయితే కంప్లీట్‌గా వీడియోస్‌నైతే ఆపేయను ఫ్రెండ్స్. వీలు కుదిరినప్పుడల్లా తప్పకుండా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, కల్పవృక్షం అంటారు కదా, అదనమాట. ఇంకా ఎంత బ్యూటిఫుల్ డెకరేటివ్ ఐటెమ్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ యాంటిక్ పీసెస్. ఇక్కడ చూడండి, ఇత్తడి బాండీలున్నాయి. ఈ ఇత్తడి బాండీ వచ్చేసి 200 దిరాములు ఉంది. 200 అంటే సుమారుగా 4000 చిల్లర పడుతుందనమాట. మనకి ఇండియాలో దీని ప్రైస్ ఎంత పడుతుందో నాకు కామెంట్‌లో తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ ఎక్కువ ఉందా, ఒకవేళ తక్కువ ఉందా అనేది మనకి అర్థమవుతుందనమాట. అయితే ఇత్తడి బాండీ అయితే చాలా బాగుంది, స్ట్రాంగ్‌గా ఉందనమాట. కానీ నేను తీసుకోలేదు. మా వారిని కొంచెం రిక్వెస్ట్ చేశాను. నెక్స్ట్ టైము మీరు ఇండియాలో ఎంత ప్రైస్ ఉందో నాతో షేర్ చేస్తే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా వీళ్ళ దగ్గర చాలా రకాల డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి. అన్నీ కూడా డిఫరెంట్‌గా అంటే యూనిక్‌గా ఉన్నాయన్నమాట. ఈ ఎలిఫెంట్ చూడండి ఎంత బాగుందో. ఇంట్లో ఎలిఫెంట్ ఇలా తొండం పైకెత్తిన ఎలిఫెంటు డెకరేటివ్ ఐటెమ్‌గా కానీ, పూజల్లో కానీ ఉంటే చాలా మంచిదంట. ఇక్కడైతే చాలా రకాల ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. బ్రాస్‌లో ఉన్నాయి, ఇంకా వుడ్‌లో కూడా ఉన్నాయి. మన ఇంట్లో ఎలిఫెంట్ అలా తొండం పైకెత్తింది ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసంగా ఉంటుందని పెద్దలు చెబుతారు. ఇంకా ఈ షాప్‌లో నాకు నచ్చిన మరొక విషయం ఏంటంటే చెక్క పీటలు కనిపించాయి. నాకైతే దుబాయ్ వచ్చాక ప్లాస్టిక్ పీటలు తప్ప చెక్క పీటలు ఎక్కడా కనిపించలేదు. ఇవైతే చాలా బాగా నచ్చాయి. చూడండి, ఇవి ఈ కలర్‌తో పెయింట్ చేసి చాలా బాగున్నాయి. చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయన్నమాట. ఈ షాపులోనే మనకి దేవుడి విగ్రహాలు ఇత్తడివి, ఇంకా ఈ షాప్‌లోనే మనకి ఇత్తడి దేవుడి విగ్రహాలు, ఇంకా పూజలకు కావాల్సిన దీపపు కుందులు, గంటలు అన్నీ ఉన్నాయి. కానీ ఆ క్లిప్ నా దగ్గర ఎలాగో మిస్ అయింది ఫ్రెండ్స్. మనం పూజల్లో ధూపం వేసుకోవడానికి ధూపదనీలు ఉంటాయి కదా, వీళ్ళ దగ్గర యాంటిక్ స్టైల్‌లో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట. వీటి ప్రైసు ఒక్కొక్కటి వచ్చి 100 దిరామ్స్ నుంచి 200 దిరామ్స్ వరకు ఉన్నాయి సైజుని బట్టి. వీటి ప్రైసు ఇండియాకి ఇక్కడికి కూడా రీజనబుల్‌గా అనిపించినాయి నాకు. నేను అమెజాన్‌లో వీటి ప్రైస్ చెక్ చేశాను. ఇంకా ఇందాక చెప్పాను కదా మందంగా ఉండే ఉర్లీస్ అని, ఇవే అన్నమాట. వీటి ప్రైస్ కూడా ఇండియాకి ఇక్కడికి రీజనబుల్‌గా అనిపించింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న పూజా మందిర్ కలెక్షన్ చూద్దాము. వీళ్ళ దగ్గర నిలబడి పూజ చేసుకోవడానికి వీలుగాను, ఇంకా కూర్చొని పూజ చేసుకోవడానికి వీలుగా 2 రకాల పూజా మందిర్లు ఉన్నాయన్నమాట. నిలబడి చేసుకునేదానికి కింద ఎక్కువ స్టోరేజ్ వచ్చింది. చూడండి, ఇక్కడ డబల్ స్టోరేజ్. అదే కూర్చొని చేసుకునే వాటికైతే చిన్న స్టోరేజ్ ఉండి పైన పూజా మందిర్లాగా ఉన్నాయన్నమాట. ఇది నిలబడి చేసుకునేవి. ఇవి నిలబడి చేసుకునేవి పూజా మందిర్లు కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. 2000 దిరాముల నుంచి 3000, 4000 అలా కూడా ఉన్నాయి. నిలబడి పూజ చేసుకునే పూజా మందిర్స్ ఎక్కువగా నార్త్ ఇండియన్స్ స్టైల్ అనమాట. వాళ్ళు ఎక్కువగా నిలబడి పూజ చేసుకునేవి తీసుకుంటారు. మనమైతే కూర్చొని చేసుకునేవే ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. ఇది కూర్చొని పూజ చేసుకోవడానికి వీలుగా ఉండే పూజా మందిర్. దీని ప్రైస్ వచ్చేసి 2500 దిరాములు, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 50,000 అనమాట. ఇది ఎందుకు ఇంత ఎక్కువ ప్రైస్ అంటే దీనికి డెకరేషన్,
ఇంకా కార్వింగ్ ఎక్కువగా ఉందట, దానివల్ల దీని ప్రైస్ ఎక్కువ అని చెప్పారు. ఇంకా కూర్చొని పూజ చేసుకునేవి వేరే కలెక్షన్ కూడా ఉంది. అవైతే 1200 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళు ఇక్కడ చెప్పిన ప్రైస్లో 20% డిస్కౌంట్ అయితే ఇస్తారట. కొన్ని పూజా మందిరాలకి లోపల లైట్ అనేది లేదు. లోపల లైట్ లేని వాటికి వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తారట. దానికి ఒక 50 dirhams తీసుకుంటున్నారు. డెలివరీ అయితే ఫ్రీ అనమాట. షార్జాకి దుబాయ్కి ఫ్రీ అట. మేము షాప్లో ఉన్నప్పుడే వేరే వాళ్ళు కూడా వచ్చారు, పూజా మందిర్ తీసుకోవడానికి వచ్చారట. వాళ్ళైతే పూజా మందిర్లు చాలా షాపుల్లో వెతికారట. ఎక్కడ మాకు నచ్చలేదు, వీళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ చాలా బాగుంది అని కూడా వాళ్ళు కూడా రివ్యూ ఇచ్చారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి మీకు అవసరమైతే. అయితే ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు ఫ్రెండ్స్, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీతో షేర్ చేస్తున్నాను. ఈ షాప్లో నేను ఒక మంచి వస్తువునైతే తీసుకున్నాను, అది మీ అందరికీ కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక ఇది వాటి వ్లాగ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్త సుఖినో భవంతు.